నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. శ్రీ గజానన మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో గానమాధురి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని బిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో గానమాధురి కార్యక్రమం శ్రోతలను అలరించినది. శ్రీ గజానన మ్యూజికల్ ఈవెంట్స్ బ్యానర్లో ఆర్గనైజర్ సుధాకర్ శర్మ, అరుణ ఆధ్వర్యంలో గానమాధురి సరాగాల పల్లకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మొదటగా దీప ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభమై అరుణ సుధాకర్ శర్మ గానామృతంలో గానమాధురి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గాన మాధుర్యంతో గాయని గాయకులంతా శ్రోతలను అలరిస్తూ ఉర్రూతలు ఊగించారు. ఈ గానమాధురి కార్యక్రమంలో ఆలపించుటకు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుండి గాయని గాయకులు చాలామంది హాజరయ్యారు. గాయని గాయకులు ఆలపించిన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. డాక్టర్ మోహన్ శర్మ, శ్రీమతి జోష్న ఆలపించిన పాటలు అందరి అభినందనలను అందుకున్నాయి. అలాగే ప్రవీణ్, బూడంపాటి శ్రీనివాస్, కిషోర్, కొత్తపల్లి అశోక్, సువర్ణ, శిరీష, శ్రీదేవి, భూజాత, కమలధార పావని తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గానకోకిల జానకమ్మ ఇటీవల మృతి చెందడం పట్ల ఆమెను స్మృతిస్తూ దశాబ్దాల పాటు గాన మాధుర్యంతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న జానకికి 2 నిమిషాలు మౌనం పాటించారు. దశాబ్దాల పాటు గాన మాధుర్యంతో ప్రజల హృదయాలను ఆకట్టుకున్న జానకికి ఘనంగా నివాళులర్పించారు. జానకమ్మ ఆలపించిన పాటలతో హాజరైన గాయని గాయకులు ఆలపించడంతో జానకమ్మ గాన స్మృతులను నెమరువేసుకున్నట్లు అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు, గాయని గాయకులతో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ఔత్సాహిక శ్రోతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాగర్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. బోలో గణేష్ మహారాజ్ की जय, विघ्नेश्वर भगवान की जय, सरस्वती माता की जय. ఈ గజానన మ్యూజికల్ ఈవెంట్స్ టీవీల సంహరణాలు, మౌల ప్రబోధాలు మ్యూజికల్ ఈవెంట్స్ ద్వారా హుస్నాబాద్లో నిర్వహించినందుకు వారికి మా హుస్నాబాద్ పక్షాన, మా యొక్క ఫ్రెండ్స్ పక్షాన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పవన్ గారి చిరు సన్మానం చేయబడుతుంది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. 1983 బ్యాచ్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా అరుణ మేడం గారు చదువుకున్న ఊళ్ళోనే, చదువుకున్న స్కూల్ ఈ ఊళ్ళోనే పెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రోగ్రామ్ చేయాలి మీరందరూ అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా సుధాకర్ గారు, శర్మ గారు అండ్ అరుణ మేడం గారు చాలా చెప్పడం జరిగింది. తప్పకుండా చేద్దాం మేడం, మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. మన ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పెట్టేసి సక్సెస్ చేయాలి, మేమందరం మీకు సహకరిస్తామని చెప్పేసి మేము వాళ్ళకు కూడా చెప్పాము. అదేవిధంగా వాళ్ళు కూడా ముందరిగేశారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అలా పెట్టడం జరిగింది. సో అందరూ కమర్షియల్ ఈవెంట్లు చేసే ఈ టైంలో ఏ అమౌంట్ కూడా తీసుకోకుండా ఓన్లీ సంతోషం కొరకు అనుకున్నది చేయాలి అనే ఉద్దేశంతో, మంచి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. సో అలాంటి మంచి సంకల్పానికి దేవుడు కూడా ఆశీస్సులు అందిస్తాడు ఎప్పటికైనా. సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరి మధ్య ఆనందంతో, వైభవంతో, ఐశ్వర్యంతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. ధన్యవాదములు. ఇక్కడ ప్రోగ్రాం పెడతామని అంటే నేను రోజు మాట్లాడి ఇలాంటి ఈ వేదికకు నిజంగా అందరూ విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు, అలాగే యూట్యూబ్ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. శ్రీ గజానన మ్యూజికల్ ఈవెంట్స్ సిద్ధాపూర్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరము 1983-84 ఒక చిన్న ఎందుకంటే చీమంతనే మా ప్రోగ్రామ్
వాళ్ళు చేసుకునే ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి ఉంటాయి. పాపం ఎన్నో కార్యక్రమాలు వీళ్ళు ఎవరి పెళ్ళిళ్ళైనా, ఆపదలైనా, సంపదలైనా, గురువులైనా ఒక అండగా ఉంటామనేటువంటి సమూహం 83, 84 శ్యామ్లాల్ సార్ ఐఏఎస్ గారు వీరందరితో, అంటే వారు అంతా ఐఏఎస్ స్థానమైన వీరందరూ ఎలా ఉంటారంటే ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు బల్లో కదా గోడీలు ఆడుకున్నట్టుగానే వీళ్ళందరూ మెదులుతారు. అటువంటి అంటే సార్ కూడా ఇవాళ వచ్చేది ఉండే, మరి బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. మరొక ప్రోగ్రామ్కి వాళ్ళని ఆహ్వానిద్దాం. మరొకసారి చేస్తున్నప్పుడు మా మోహన్ శర్మ గారికి, చెల్లె జ్యోత్స్న గారికి అభినందనలు. మళ్ళీ కూడా మనం ప్రోగ్రాం పెట్టుకోవడానికి రూపకల్పన చేయాలి. తప్పకుండా పెద్ద ఎత్తున అక్కడి వరకు నిండేటట్టు చూస్తారు మోహన్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ మేడం గారికి 108 పాటలు ఏకనాటిగా 108 పాటలు పాడి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సృష్టించారు. నిజంగా చాలా గ్రేట్. అసలు అన్ని పాటలు పాడాలంటే మామూలు విషయం కాదు. ధైర్యం చేశారు, సాధించారు. ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వర సమ్మేళనం ద్వారా వారు 108 పాటలు ఏకధాటిగా పాడి రికార్డ్ సృష్టించారు. చిరంజీవి గారి 120 పాటలు సుమారు ఏకధాటిగా మంచినీళ్లు తాగుతూ గంతే, అన్నం కూడా తినకుండా కంటిన్యూ ప్రోగ్రాంలో సక్సెస్ అయింది. బిడ్డని చిన్నప్పుడు ఎత్తుకున్న మా అన్నయ్య కూతురు మరి సిస్టమేటిక్గా పెరిగి ఇంత సాధించింది. ఇంకా ఉన్నతోన్నత శిఖరాలు అధిరోహించాలని అమ్మవారి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ మన ఉస్నాబాద్ తరఫున మా బిడ్డకు చిన్న సన్మానం, ఈ ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలనే ఈ శాల్వా కప్పడం జరిగింది. అభినందనలు. థ్యాంక్ శ్రీ గజానన ఈవెంట్స్ వారి ఆశీస్సులు, అభినందనలు, కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కూడా పాల్గొంటారని ఆశిస్తూ తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మళ్ళీ కార్యక్రమాలకి ప్రారంభం. పాడినామంటే ఆవిని ఉన్న అక్కయ్య చేయబట్టి ఇప్పటివరకు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పాడేదాన్ని, మళ్ళీ ఇంట్లోనే పాడేదాన్ని. కాబట్టి ఇంత మంచిగా వాడుతున్నారు కదా, బయట వాడుకుందామని ఫస్ట్ కరీంనగర్లో బడ్జెట్ హోటల్లో వీళ్ళు మా బిడ్డని తీసుకెళ్ళిర్రు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడుతూనే ఉన్నాం. అక్కయ్య నీకు పాదాభివందనలు. బావగారికి ఎక్కువ, బావగారికి ఓపిక, ఎందుకంటే తీసుకురావటం కారణం బావగారికి ఓపిక. బావగారికి అక్కయ్యకు పాదాభివందనలు, పావనికి ఆశీస్సులు. నిజంగా చాలా చాలా మా వదిన గారు, నేను చిన్న పిల్లవాడిని, వారి ముందు నీకు తప్పుకు 100 రూపాయలు వసూలు చేస్తా అని చెప్తుంది. మమ్మల్ని స్టేజ్కి ఇట్లా మేము పాడుతున్నామంటే నా బిడ్డను మా వదిన అన్నయ్య గారి కారణం. మరి వారికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించిన తర్వాత ఈ వేదిక పైన ఒక దీక్షతో మళ్ళీ ప్రోగ్రాం పెడతాం. అలాగే త్యాగరాజ కళాభవన్లో పెద్ద వేదికగా అక్కడ కూడా పెడతాం. హుస్నాబాద్ క్షేత్రంకు మళ్ళీ మా వదినను తీసుకొచ్చి 83, 84 బ్యాచ్ వాళ్ళను ఘనంగా అక్కడి దాకా నిండేటట్లు మీ అందరి ఆధ్వర్యంలో చేయడానికి సంకల్పం చేస్తాను. థ్యాంక్ యూ. వారికి సంపూర్ణ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మనము ఆహ్వానించండి, మేము కూడా వస్తాం. బ్యాచ్కి అసలు యాక్చువల్గా నేను సాయంత్రం చెప్తే బ్యాచ్ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. తప్పనిసరిగా ఈ కార్యక్రమం తెప్పించేవాళ్ళు మా దోస్తులందరూ. కాబట్టి ఆ సమయంలో ఎవరు చెప్పలేకపోయాను. ఇంకా మీదట ఏదైనా కార్యక్రమం ఉంటే మీకు తప్పనిసరిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చరణములా శశి కిరణములా అవి చరణములా శశి కిరణములా భావన హరిణములా అభినవ అభిమాన प्रतिष्ठति माते मंत्रमो मनसे बंधमो निमते समते मंगलवाद्यो इति कल्याणं कमनीयं जीवितम् माते मंत्रमो मनसे बंधमो ममते समते मंगलवाद्यो इति कल्याणं कमनीयं जीवितम् माते मंत्रमो मनसे बंधमो నాలో స్పందించిన ఈ ప్రియదయలు శృతి కలిపే ప్రాణమిదే మాటే మంత్రము మనసే బంధము ममते समते मंगलवाद्यो ఇది కళ్యాణం కమనీయం జీవితం माते मंत्रमो మనసే బంధము Thank you.